నెలకి 20,000 30,000 పెట్టుకుంటే, లేదా ఒకేసారి 5 లక్షలు 10 లక్షలు పెట్టుకుంటే ఏసీ రూము, మంచి భోజనము, మా పిల్లలు వచ్చినప్పుడు కూడా కూర్చోవడానికి ఉంది అని చెప్పుకునే స్థితికి దిగజారిపోయాం మనం. దిగజారిపోయామంటున్నా నేను. వాడు ఎంత కష్టపడి ఉంటాడు ఆ స్థాయికి రావడానికి, వాళ్ళ పిల్లలు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడానికి. కానీ వాడి బ్రతుకేంటి అంటే తల్లిదండ్రులు కూడా అలా కోరుకుంటున్నారు కదా సార్, మా పిల్లలు అమెరికాలో ఉండాలి, మా పిల్లలు చైనాలో ఉండాలని వాళ్ళు పంపితేనే కదా వెళ్తున్నారు కదా. ఇంకెందుకు ఇక బతుకు? అందుకే ఆ పరిస్థితులు తగ్గట్టుగా ఈ ఫెసిలిటీస్ మీరు అన్నట్టు లగ్జరీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ కళ్ళని చూపించిన తర్వాత ఇంకా నీకు పిల్లల్ని కానీ ఎందుకు? అనాథగా సావడానికి నువ్వు వాట్సాప్లో వీడియో చూపెట్టుకోవడానికా, అక్షంతలో ఆన్లైన్లో పంపించుకోవడానికా? పిల్లలు ఉన్న అనాథలుగానే మిగులుతున్నారు కదా అంటున్నారు. మరి ఇంకెందుకు అంటున్నా, ఇంకా కష్టం ఎందుకు చదవడం, మనం కష్టపడడం ఎందుకు? ఇప్పుడు మన తాత ముత్తాతలు ఎట్టుంటే కనుక అసలు ఈ పాటికి 300 మంది చచ్చి ఉండేవాళ్ళం, మేము పుట్టే ఉండేవాళ్ళం కాదు. ఇది ఒక బతుకు. రెండవది సరే, అది వాళ్ళ సంగతి వాళ్ళకి వదిలేద్దాం. అంటే తాత ముత్తాతలు అంటే అప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కోరుకున్నారు, ఇప్పుడు ఎవరు అలా కోరుకోవట్లేదు. నేననేది స్వార్థం మితిమీరిన ఒక ఎత్తు, ప్రభుత్వాల వైఫల్యం మరొక ఎత్తు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి వ్యక్తి కుటుంబానికి ఎందుకు వచ్చాం? మొదట స్వేచ్ఛ లేకపోవడం వల్ల. కానీ ఆ స్వేచ్ఛ పొందిన తర్వాత మనం ఏమైనా అద్భుతమైన ఘనత సాధిస్తున్నామా? డిస్ట్రక్టివ్ వైపుకి వెళ్తున్నాం, కన్స్ట్రక్టివ్ వైపుకి వెళ్తున్నామా మనం? ఇవాళ పిల్లలు మద్యానికి బానిస అవుతున్నారు.